బైకర్ బైకర్ అని కొత్త తెలుగు సినిమా శర్వానంద్ హీరో మొన్న శుక్రవారం ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. 1:10 ఫస్ట్ హాఫ్, 1:20 సెకండ్ హాఫ్. సినిమా చూస్తే స్టార్టింగ్లో మనకు అంటే సినిమా 2003లో జరిగినట్టు చూపించారు స్టార్టింగ్ పోర్షన్స్. అక్కడ మన శర్వానంద్, హీరోయిన్ మాలవిక నాయరు, ఓ బాబు అలా ఫ్యామిలీ అంత హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. ఆ పోర్షన్స్ అన్ని చూస్తుంటే నాకు నాని జెర్సీ సినిమా గుర్తొచ్చింది కొద్దిగా. ఆ తర్వాత ఇక ఫ్లాష్ బ్యాక్లో 94లో 93-94 జరిగినట్టు చూపించారు. కోయంబత్తూరు బ్యాక్డ్రాప్లో ఇక సినిమా అంతా అక్కడే జరుగుతుంది. అక్కడ ఇది సినిమా బైకర్ కదా, బైక్ రేసింగ్ మీద, అంటే ఫస్ట్ ఇండియన్ మూవీ అని చెప్పారు మోటోక్రాస్ బైక్ రేసింగ్ మీద. సో ఆ ట్రాక్స్ కానీ ఆ కోయంబత్తూర్లో అవన్నీ కానీ అక్కడ మన రాజశేఖర్ క్యారెక్టరు ప్లస్ ఇంకా సపోర్టింగ్లో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ని ఇలాంటి క్యారెక్టర్లన్నీ పెట్టుకొని చాలా బాగా చూపించారు అసలు సినిమాని. అక్కడ ఎస్పెషల్ ఆ ఫస్ట్ బైక్ రేస్ ఏదైతే ఉందో కోయంబత్తూరులో జరిగింది, కాంపిటీటర్గా ఇంకొక అంటే విలన్ అనకూడదు, మన హీరోకి కాంపిటీటర్గా బైక్ రేసర్గా కొత్త అబ్బాయి ఎవరో అతను కూడా చాలా బాగా చేశాడు. అసలు ఆ బైక్ రేసింగ్ పోర్షన్స్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు. అసలు నాకైతే భలే నచ్చింది. రీసెంట్గా నేను హాలీవుడ్లో F1 అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసి నేను అసలు మతిపోయిండు. నాకు అలాంటి సినిమా మనం తీయగలమా అనుకున్నాం, కానీ వెంటనే వచ్చింది బైకరు. ఆల్మోస్ట్ ఆ రేంజ్లో ఉంది. నాకైతే ఆ రేంజ్ అనిపించింది. ఎమోషన్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఎస్పెషల్ ఆ ఇంటర్ కట్స్ కానీ, ఇక ప్రతి సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఒక అంటే ఫోటోగ్రఫీ ఒకటి, అంటే ఎడిటింగ్ ఒకటి, డైరెక్షన్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, ప్లస్ పర్ఫార్మెన్స్లు అన్నీ మిక్స్ చేసి భలే అనిపించింది. అక్కడ ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్తో ఒక పాట కానీ, ఆ తర్వాత వెళ్ళే ప్రొసీడింగ్స్ కానీ అన్నీ నీట్గా వెళ్ళాయి. మనకు ఒకటే పెట్టారు, ఒకటే మనకి చూపించకుండా దాపెట్టారు అసలు ఏం జరిగింది అనేసి. వెనక్కి ముందుకు తీసుకెళ్తూ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు భలే ఇంట్రెస్టింగ్గా భలే వెళ్ళింది. అసలు బైక్ జంప్స్ కానీ అలా చాలా బాగా అనిపించింది నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్లో. ఒకటే మైనస్ ఏంటంటే నాకు, అంటే అది మైనస్ ఏం కాదులే కానీ 93-94లో వచ్చినట్టు చూపించారు సినిమా ఫ్లాష్ బ్యాక్. కానీ ఒక కామెడీ క్యారెక్టరు మన నరసింహ పాట పాడుతుంటుంది. నరసింహ సినిమా 97-98లో వచ్చింది అది. సో అది చూసుకున్నట్లేరు. సరే అది పక్కన పెట్టేస్తే ఇక సెకండ్ హాఫ్ కూడా అసలు సేమ్ ఇక ఫస్ట్ హాఫ్ మాదిరి. అంటే ఇలాంటి ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో మనకు తెలిసిన ఫార్మాటే ఇది. హీరో రైజ్ అవ్వడము, తర్వాత లో అవ్వడము, మళ్ళీ రైజ్ అవ్వడము, ఇంతకుమించి ఏముండదు. బట్ దీంట్లో ఏమంటే బలంగా ఈ ఫాదర్స్ అనే ఎమోషన్ బాగా పెట్టుకున్నారు జెర్సీ సినిమా మాదిరే. బట్ దీంట్లో ఇంకో లేయర్ యాడ్ చేశారు. ఫాదరు, సన్ను, ఆ సన్నుకి ఇంకో సన్ను, అలా 3 జనరేషన్స్కి పెట్టుకుని బాగా తీసుకెళ్ళిపోయారు సెకండ్ హాఫ్లో కూడా. ఇక ప్రీ క్లైమాక్స్ ముందు సినిమా ఈ రేసింగ్ అంతా పక్కన పెట్టేసి, అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఇంకొక రేసింగ్ పెట్టుకున్నారు. అది కూడా చాలా మలేషియాలో జరిగినట్టు చూపించారు, ఉత్కంఠంగా చూపించారు. అసలు ఈ రేసింగ్ అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా ఈ సినిమా చూస్తే రేసింగ్ ఇంత అంటే నీట్గా అర్థమవుతుంది. ఒకప్పుడు సై సినిమాలో చూసాం మనము, మన రాజమౌళి తీసిన సినిమాలో బేస్బాల్ ఏదో అమెరికన్ స్పోర్ట్స్ అంత బాగా అర్థమైంది. అలాగే ఈ సినిమాలో కూడా స్పోర్ట్స్లో చాలా బాగా చూపించారు, చాలా అర్థమయ్యేలాగా చూపించారు. టెన్షన్ బాగా బిల్డ్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చిన రేసింగ్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక తర్వాత ఇక క్లైమాక్స్, అంటే ప్రీ క్లైమాక్స్లో కొంచెం ఫ్యామిలీ సైడ్ వెళ్ళింది, కొద్దిగా ఎమోషన్స్, కొద్దిగా మన టిపికల్ ఇండియన్ సినిమా మాదిరి, మన తెలుగు సినిమా మాదిరి వెళ్ళింది. బట్ అది అవసరం కూడా సినిమాకి, ఎందుకంటే జస్ట్ రేసింగ్ చూపిస్తే అది ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది. మనం ESPN స్పోర్ట్స్లో చూస్తాం రేసింగ్లో. బట్ సినిమా కాబట్టి దానికి ఒక కథ, దానికి ఒక బలమైన బంధాలు, అనుబంధాలు, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ బాగా పండాయి. ఇక క్లైమాక్స్ అయితే ఇక జర్మనీలో షూట్ చేశారు. జర్మనీలో అసలు నిజంగా జరిగిందా అన్నట్టు పిక్చర్ చేశారు. అసలు ఇదేదో బయోపిక్ మాదిరి ప్రజెంట్ చేశారు. బట్ స్టార్టింగ్లో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని వేశారు. కానీ అలాగే వాళ్ళ హీరో పేర్లు కూడా చూస్తే సునీల్ నారాయణ్, వికాస్ నారాయణ్, ఇలాంటి నారాయణ్ అంటే నిజంగా తమిళనాడు నుంచి, కోయంబత్తూరు నుంచి ఎవరో నిజంగా ఇలాంటి రేసర్ ఉన్నాడా మన ఇండియాకి అన్న డౌట్ అయితే వచ్చింది నాకు. అసలు ఆ క్లైమాక్స్లో ఇక రాజశేఖర్ పర్ఫార్మెన్స్ కానీ, వెంటనే ఫాలోడ్ బై మన శర్వానంద్ ఎమోషన్ పర్ఫార్మెన్స్ కానీ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు డైరెక్టర్ బల ప్రజెంట్ చేసి చెప్పాను కదా, మెయిన్ 4 బలాలు ఈ సినిమాకు. ఒకటి మెయిన్ ఫోటోగ్రఫీ అండ్ అంటే పిక్చరైజేషన్ ఎలా క్యాప్చర్ చేశారు. 2 ఎడిటింగ్, ఆ ఇంటర్కట్స్ అదిరిపోయాయి. 3 మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ప్లస్ 4 డైరెక్టర్
ప్రజెంట్ చేసిన విధానము 5 ప్రతి యాక్టర్ పర్ఫార్మెన్స్, యాక్టర్లు కూడా యాప్ట్గా సూట్ అయ్యారు. ప్రతి ఒక్కరు క్లాసీగా అసలు యాప్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ భలే సెట్ అయ్యారు. అసలు అదిరిపోయింది సినిమా. నేనైతే అనుకోలేదు ఇంత బాగుంటుందని సినిమా అనేసి. నాకైతే పిచ్చగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా, మంచి ఎమోషన్, మంచి అసలు అంటే ఏమంటారు, మంచి బైక్ రేసింగ్, మంచి ఏమంటారు అడ్రినల్ రష్ వచ్చిన సినిమా ఇది. ఖచ్చితంగా చూడండి అందరూ. ఈ సినిమాని థియేటర్స్లో ఉంది. అంటే ఏమంటారు, ఒకవేళ థియేటర్ మిస్ అయితే మిస్ కావద్దని థియేటర్లో చూడాల్సిన సినిమా. రేసింగ్ అంతా ఓటీటీకి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఎస్పెషలీ పేరెంట్స్, కిడ్స్, ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. ఈ సినిమా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఇంతకుముందు ఒక సినిమా తీశాడు, మా నాన్న సూపర్ హీరోని. దాంట్లో కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషనే, కానీ దీంట్లో ఇంకా బలంగా చూపించాడు అతనికి ఫాదర్ సన్ ఎమోషన్ మీద. అసలు యూవీ క్రియేషన్స్ వాళ్ళు పెట్టిన 45 కోట్ల బడ్జెట్ క్లియర్గా కనబడుతుంది. ఏం క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ, ఆ లొకేషన్స్ ఏంటి అసలు అబ్బా ఎందుకులే. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి. ఒక మైనస్ ఏమంటే పాటలు, ఒక పాట బాగుంది స్టార్టింగ్లో వచ్చిన హీరోయిన్ సాంగ్, బేబీ అనే సాంగ్. మిగతా పాటలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఎమోషన్ సాంగ్ కానీ బ్యాక్డ్రాప్లో, లేదా ఒకటి ఏమంటారు అది హీరో ట్రైన్ అవుతున్నప్పుడు, ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు వచ్చిన మోటివేషన్ సాంగ్. ఆ సాంగ్ అంత ఎఫెక్టివ్గా లేదు. అప్పుడెప్పుడు మన పవన్ కళ్యాణ్ తీసిన యురేకా అనే పాట తప్ప మోటివేషన్ సాంగ్, ట్రైనింగ్ సాంగ్స్లో దాన్ని మించిన పాట ఇంకా ఇంతవరకు రాలేదు మన తెలుగులో. ఈ సినిమాలో స్కోప్ ఉంది కానీ మిస్ అయింది. గిబ్రాన్ మంచి మ్యూజిక్ డైరెక్టరే. యూవీ క్రియేషన్స్కి మన సాహో కానీ, జిల్ కానీ ఇలాంటి సినిమాలకు చేసిన పని దీంట్లో మాత్రం అదరగొట్టేశాడు. అసలు వంక పెట్టడానికి లేదు, అన్నీ మర్చిపోండి, సినిమాని చూసేయండి. నా రేటింగ్ వచ్చి 3/5. బైకర్ ఈజ్ అ మస్ట్ వాచ్. ఓకే, బాయ్.